పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నల్గొండలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. టీఎస్యూటీఎఫ్ నల్గొండ కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులు నిబద్ధతతో కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఈ రంజాన్ మాసాన్ని లౌకిక విలువలు పెంపొందించే విధంగా అందరూ సమానమన్నారు. ప్రతి ఒక్కరూ సమాజం కోసం పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి, ఎడ్ల సైదులు ఖాదర్, హాషం, బురానుద్దీన్, సయ్యద్, భానుప్రకాష్, సైదులు, గ్యార నరసింహ, రాజశేఖర్, పుట్టరాములు, సైదులు, నల్లపరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూటీఎఫ్ భవన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశం ఒక లౌకిక దేశం, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు అందరూ మానవులుగా కలిసిమెలిసి మానవత్వంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఈ క్రమంలో అందరి మధ్యన సౌహృద్భావం, స్నేహం, మానవత్వం వెల్లివిరిసే విధంగా ఇవాళ అందరం కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలతో పనిచేస్తున్నటువంటి టీఎస్యూటీఎఫ్ ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు, ఉపాధ్యాయులు పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అల్లా సందేశం అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, తద్వారానే దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. ఈ విధంగా ఒకరి కోసం అందరం, అందరి కోసం ప్రతి ఒక్కరం అనే ఒక గొప్ప ఆశయంతో ముందుకు పోదామని తెలియజేస్తూ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరి సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 21वां रमज़ान रोज़ा आज हो रहा है, जो यूटीएफ के जनाब से नलगोंडे में यहाँ पे कभी भी यूटीएफ ऑफिस में सबको बुलाकर इफ्तार का इंतज़ाम किया जा रहा है। वही नहीं, उगादी को भी इन लोगों सबको एक ईद के मौके में सबको बुलाकर ये ईद सबको मिला के करने की ईद बोले सर का एक अच्छा मैसेज यहाँ से दिया जा रहा है। बाकी के क्रिसमस को भी कहते ये 3 ईदों भी सबको मिला के करे, उसमें यूटीएफ ऐसा इंतज़ाम किया जा रही। हर साल में भी इफ्तार को सब नलगोंडे में है, सो टीचर्स को ऑल कम्युनिटी को बुला के ये चीज़ करे जा रही है। उसमें हम लोग भी दावत दी गई। इस तरीके से करने से अच्छा मैसेज दुनिया में जाया था। पूरी कम्युनिटी मिल के काम करने में इस मौके से इन लोगों सबको इस दावत को कबूल करके यूटीएफ वालों को मैं एक मुबारकबाद देना चाहता हूँ। अस्सलाम वालेकुम। जैसा कि हम सभी जानते हैं कि यूटीएफ की तरफ से रोज़ा इफ्तारी की दावत दी गई है और हर रोज़ मतलब हर साल इसकी इफ्तारी का इंतज़ाम किया जाता है। और ये इंतज़ाम करना गोया कि एक गंगा जमुना तहज़ीब की एक अक्कासी हमें बताता है और तमाम लोगों को एक साथ मिलजुल कर रहने का एक पैगाम देता है। तमाम गैर मुस्लिम और मुसलमान भाइयों को जो है यूटीएफ की तरफ से ये पैगाम दिया जाता है कि ये नफ़रतों का माहौल ख़त्म किया जाए और भाईचारगी बढ़ाई जाए और आपस में जो खलिश है यानी नफ़रतें का बाज़ार गर्म किया जा रहा है, ये यूटीएफ उसको ख़त्म करने की अपील करता है और उसको मुकम्मल जो है बंद करने की और मुकम्मल जो है मोहब्बत के पैगाम देने की तरफ हिदायत करता है और आगे बढ़ने की दावत देता है। అలాగే స్థానిక 10వ వార్డులో టీఆర్ఎస్ యూత్ మైనార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి ఉబేద్, రవి నాయక్, జమాల్ ఖాద్రీ, ఖలీల్, జాకీ అహ్మద్, అబ్దుల్ సత్తార్, అబ్దుల్ రఫీ, సోహెల్ అహ్మద్, అబ్దుల్ మాజ్ తదితరులు పాల్గొన్నారు. आज 10वें वार्ड में बीआरएस की यूथ की तरफ से यहाँ पे इफ्तार का इंतज़ाम किया गया है और आने वाले दिनों में इसी तरह अच्छे काम हम लोग यहाँ से करेंगे और हमारे हिंदू भाइयों के लिए आने वाली ईद उगादी के लिए हम बीआरएस की यूथ 10th वार्ड की तरफ से शुभकामनाएं देते हैं। शुक्रिया। ఈరోజు నల్లగొండ పట్టణంలోని 10వ వార్డులో
చైతన్యపురి కాలనీలో ముస్లిం యువకులందరూ కలిసి ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఇఫ్తార్ పార్టీలు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని, అదేవిధంగా మన హిందూ సోదరుల కొత్త సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు ముందే తెలియజేసుకుంటూ, గంగా జమున తహజీబ్ లెక్క తెలంగాణలో హిందూ ముస్లింలందరూ భాయ్ లెక్క రానున్న 2 పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.